హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఉత్సాహంగా మీరందరూ పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. రేపు, ఎల్లుండి ఆప్షన్స్ ఉన్నాయి. ఇది జరుగుతుందా లేదా, కొత్త సీట్లు వస్తున్నాయా లేదా, నరాలు తెగే ఉత్కంఠదైతే నెలకొని ఉంది. ఈ ఉత్కంఠభరితమైనటువంటి సమయంలో ఒక చిన్న ఇన్స్టిట్యూట్, ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి మీకు ఎవరికి తెలియనటువంటి, అతి కొద్ది మందికి మాత్రమే తెలిసినటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉందండి. ఇది ఒక 2000 ఎకరాలు కలిగినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో నెలకొని ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ పేరు వచ్చేసి సిఆర్ రావ్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, AIMSCS. ఈ యూనివర్సిటీ అనేది JNTU కొలాబరేషన్తో ఇక్కడ నెలకొల్పబడి ఉంది. ఇది 2007వ సంవత్సరంలో స్థాపించబడి, ఎవరి పేరు మీద ఈయన ఎవరు అంటే లెజెండ్ అండ్ వరల్డ్ రెనౌండ్ స్టాటిస్టియన్ అండ్ పద్మ విభూషణ్ ప్రొఫెసర్ క్యాలియంపూడి రాధాకృష్ణారావు. దీన్నే షార్ట్ టర్మ్లో సిఆర్ రావ్ అని అంటూ ఉంటారు. ఈయన పేరు మీద ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించడం జరిగింది. ఈ సిఆర్ రావ్ ఇన్స్టిట్యూట్ అనేది రీసెర్చ్ వైపు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందండి. సో కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఇన్ ద ఏరియా ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ అండ్ విత్ ద అప్లికేషన్ ఆఫ్ ఆల్ సైన్సెస్. Present area of research includes applications of mathematics and statistics in the real world problems, cryptography, crypto analysis, quantum crypto and communication, artificial intelligence and machine intelligence with application to national security, social and biological sciences. ఇక్కడ ఇంకా బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ ఫర్ ఏఐ ఫర్ సైబర్ సెక్యూరిటీ, IoT, ఇలాంటి వాటి మీద ఇది ప్రాజెక్ట్స్ అనేది రీసెర్చ్ అనేది చేస్తూ ఉంది. సో వీళ్ళు కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ విత్ DST, NTRO, DRDO, అదేవిధంగా DSCL, NSCS, హబ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటువంటి ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు విద్యార్థులు అనే వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి బీటెక్లో తీసుకున్నప్పుడు మొత్తం 4 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ 4 బ్రాంచ్లు తీసుకున్నప్పుడు బీటెక్ CSE డేటా సైన్స్, బీటెక్ CSE జనరల్ CSE, బీటెక్ CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, CSAM అని ఇక్కడ ఇంకొక కోర్సు కూడా ఉందన్నమాట. దీనికైతే మనకు ప్రజెంట్ స్పాట్ అడ్మిషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఒక 1 వీక్ పాటు ఈ స్పాట్ అడ్మిషన్స్ నడిచే అవకాశం ఉంది. ఈ CSAM అంటే 3 రకాలైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటుంది అనమాట. ఇందులో కంప్యూటింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కోర్ మ్యాథమెటిక్స్ ఒకటి ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అనేటువంటి మరో సబ్జెక్ట్స్ కూడా. ఈ మూటిని కలిపితే CSAM అంటారు. మనకి CSM అంటేనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, CSD అంటే డేటా సైన్స్. ఈ యొక్క బ్రాంచ్ కోడ్ వచ్చేసి CSAM. దీంట్లో పర్టికులర్గా అప్లైడ్ మ్యాథమెటిక్స్ కోసం ఎవరైతే విద్యార్థులు చూస్తున్నారో కంప్యూటింగ్, కోర్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది ఇందులో ఉంది. సో ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఏదైతే స్పాట్ అడ్మిషన్స్ కావాలనుకునేటువంటి వాళ్ళు మనకి ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి సిఆర్ రావ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడైతే ఉందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనకి గచ్చిబౌలి స్టేడియం దాటంగానే వస్తుంది. అదేవిధంగా కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది సిటీలో ఉన్నటువంటి కాలేజీ, బాగా ఈజీ యాక్సెస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. దీని ఫీజు పరంగా మనం తీసుకున్నప్పుడు 3 లక్షల రూపాయలు టోటల్ ఫీజు ఉంటుందండి. 2,10,000 రూపాయలు DD ఆన్లైన్ లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఇన్ ద నేమ్ ఆఫ్ సిఆర్ రావ్ AIMSCS బీటెక్ అకౌంట్ నెంబర్. ఈ అకౌంట్ నెంబర్ ఇక్కడ నేను మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది కదా. సో లాస్ట్లో 872 ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకొక 90,000 ఏదైతే ఉందో మనకి టు ద రిజిస్టర్ PG PhD అకౌంట్ పేయబుల్ ఎట్ హైదరాబాద్, ఇంకోటి JNTU పోయే అమౌంట్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ ఫీజు 3,000 రూపీస్ ఉంటుందండి. సో ఇది కానీ పే చేసుకున్నట్లయితే మీరు స్పాట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇది కాకుండా యాన్యువల్ ఛార్జెస్ ఆఫ్ 10,000 పర్ ఇయర్, అదేవిధంగా 4,000 ఫర్ ఎగ్జామినేషన్ ఫీ పర్ ఇయర్, 4,000 ఫర్ అదర్ అకాడమిక్ యాక్టివిటీస్. అంటే ఎక్స్ట్రా ఫీజులు వచ్చేసి ఒక 18,000 రూపాయలు ఇందులో అడిషనల్గా ఉంటాయి. సో మీరు దూర ప్రాంతంలో పోయి చదువుకునే అవసరం లేదు. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూటు, అదేవిధంగా మంచి విశాలమైనటువంటి ప్రాంగణంలో చదువుకోవాలని మీరు అనుకున్నప్పుడు మంచి వాల్యుబుల్ సిలబస్ కూడా వీళ్ళ దగ్గర ఉందండి. మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్, లీనియర్ ఆల్జీబ్రా, నంబర్ థియరీ, గ్రాఫ్ థియరీ, క్రిప్టోగ్రఫీ, రియల్ ఫంక్షనల్ అండ్ కాంప్లెక్స్ అనాలిసిస్, ODE, PDE, ఆప్టిమైజేషన్, న్యూమరికల్ సొల్యూషన్స్ టు డిఫరెంట్ ఈక్వేషన్స్ అండ్ MATLAB, కంప్యూటేషనల్ జియోమెట్రీ అండ్ టోపాలజీ,
అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్స్, సి, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్ మేనేజ్మెంట్స్, ఏఎంఎల్ కాన్సెప్ట్స్, సాఫ్ట్ కంప్యూటింగ్, ఆర్ అండ్ పైథాన్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ జనరేటివ్ మోడల్స్ అండ్ ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్. ఇవి దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటే ఆల్ 10th క్లాసు, ఇంటర్మీడియట్, టీసీ, ఆధార్ కార్డు, అదేవిధంగా కొన్ని ఫోటోస్ 6 ఫోటోస్ తీసుకొని ఇదంతా కూడా జేఈ మెయిన్స్ ద్వారా తీసుకుంటారు. లాస్ట్లో కొన్ని సీట్లు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నాయి. దీంట్లో మంచి మీకు జేఈ ర్యాంక్ ఉన్నా, వెబ్సైట్ ర్యాంక్ ఉన్నా మీరు అప్రోచ్ అయినట్లయితే మీకు స్పాట్ అడ్మిషన్స్ ద్వారా అడ్మిషన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇదండి మన సిఆర్ రావు ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.